భారతీయ విద్యా వ్యవస్థలో ఏఐ విప్లవం రాబోతుంది. ఒకప్పుడు పేమెంట్స్ రంగంలో యూపీఐ ఎలా అయితే మారిందో ఇప్పుడు విద్యారంగంలో ఏఐ ఆ విధంగా మారబోతుంది. అదే బోధన్ ఏఐ. కేంద్రీయ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు బోధన్ ఏఐ ప్రాజెక్టును ప్రకటించడం జరిగింది. దీనికోసం మొన్నటి బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. బోధన్ ఏఐ అనేది ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఒక స్వచ్ఛంద నాన్ ప్రాఫిట్ సంస్థ. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రైమరీ స్థాయి నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ప్రవేశపెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తం లక్ష్యాలు కనుక మనం చూసినట్టయితే భారత్ ఎడ్యూ ఏఐ స్టాక్ చెల్లింపుల రంగంలో యూపీఐ ఎలాగైతే విప్లవం తెచ్చిందో విద్యారంగంలో సేవలను అందరికీ చేరవేయడానికి ఈ డిజిటల్ మౌలిక సదుపాయాన్ని రూపొందించబోతున్నారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. విదేశీ ఏఐ నమూనాలపై చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ లాంటి వాటిపై ఆధారపడకుండా భారతీయ భాషల కోసం సొంతంగా ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేయబోతున్నారు. విద్యార్థులు తమ మాతృభాషలోనే పాఠాలు నేర్చుకునేలా ఇది తోడ్పడుతుంది. వ్యక్తిగత పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా ఏఐ ట్యూటర్లు పాఠాలు చెప్తాయి. విద్యార్థి ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించి దానికి తగిన పరిష్కారాలను సూచిస్తాయి. కీలక ప్రయోజనాలు చూసినట్టయితే విద్యార్థులకు వాయిస్ ఆధారిత లెసన్స్ తర్వాత ఎక్సర్సైజెస్ వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చే రిపోర్ట్లు తయారు చేస్తాయి. ఉపాధ్యాయులకు బోధనలో సహాయం అందించడమే కాకుండా విద్యార్థుల పర్ఫార్మెన్స్ను అంచనా వేయడంలో ఏఐ టూల్స్ తోడ్పడతాయి. ప్రభుత్వాలకు జిల్లా లేదా పాఠశాల స్థాయిలో విద్య ఎలా అందుతుందో విశ్లేషించి సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి పరిపాలనా విభాగాలకు డాటా అనాలిసిస్ చేసి అందించబడుతుంది. ఎడ్యుటెక్ కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలు తమ యాప్స్లో ఈ భారత ఎడ్యూ ఏఐ స్టాక్ను వాడుకొని తక్కువ ఖర్చుతో సేవలు అందించవచ్చు. డేటా భద్రత ఉంటుంది. విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బహిరంగం కాకుండా వారు వాడే పరికరాల్లోనే సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఈ ఏఐ సాధనాలన్నీ జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మరియు ఎన్సీఈఆర్టీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మన విద్యా వ్యవస్థను భవిష్యత్తులో ఆధునికంగా మార్చబోతుంది. ఇది ఒక ఏఐ విప్లవం.